బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ నేటితో ముగియనుండడంతో పోలీసులు దూకుడు పెంచారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని ప్రణీత్ రావు స్టేట్మెంట్లో వెల్లడించారు. దీంతో ఆయన ఇంట్లో సోదాలు జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఆయనకు సహకరించిన పోలీస్ అధికారుల ఇళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్లోని ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు, శ్రవణ్ రావు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ను రీట్రీవ్ చేశారు పోలీసులు. ఇప్పటికే మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న ఇళ్లలో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. అటు హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కొన్ని హార్డ్ డిస్క్లను నాగోల్ మూసి బ్రిడ్జి కింద పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అంశాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నాగోల్ మూసి బ్రిడ్జ్ కింద హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో అవి ఆల్రెడీ ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ సంబంధించిన సమాచారమే అందులో ఉందా? ఏమైనా కొత్త విషయాలు బయటకు వచ్చాయా? ప్రణీత్ రావుని 6 రోజుల పాటు కస్టడీలో తీసుకున్న అధికారులు ఈ రోజుకి 7వ రోజు, నిన్న 6 రోజుల పాటు విచారించారు. చాలా కీలకమైన సమాచారాన్ని ప్రణీత్ రావు పోలీసులకి మొత్తం చెప్పేసినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన కీలకమైన సమాచారంతోనే అతనితో కలిసి పనిచేసిన ఎస్ఐబిలో పనిచేసిన పోలీస్ అధికారుల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి జూబ్లీహిల్స్లో శ్రవణ్ రావు ఇంట్లో, ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో కూడా దాదాపు తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా సోదాలు నిర్వహించి అక్కడ 2 ల్యాప్టాప్లతో పాటు 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్, 4 ట్యాబ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇమిగ్రేషన్కి సంబంధించిన అధికారులతో మాట్లాడి వాళ్ళు ట్రావెల్ చేసింది ఏ డేట్లో విదేశాలకు పారిపోయారు, వాటి వివరాలన్నిటిని కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ప్రభాకర్ రావు ఉంటున్న విల్లాస్ దగ్గర ఉన్నాను. గోల్కొండ ఏరియాలోని ఇదే విల్లాలో ప్రభాకర్ రావు ఉంటున్నాడు ఫ్యామిలీలో. ప్రస్తుతం ఆయన విదేశాలకు పారిపోయాడు. ఆయన ఇంట్లో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాచారంతో నిన్న రాత్రి నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఉన్నాడు. 2020లో రిటైర్డ్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయనకి ఓఎస్డీ పదవి అప్పగించి ఆయనని విధులు నిర్వహించే విధంగా గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఓటర్ నాడి ఉందని సమాచారం సర్వేలలో తేలిందో అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగించుకొని ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు పోలీసులకి ప్రణీత్ రావు వెల్లడించడం జరిగింది. ఇక ప్రణీత్ రావు కొన్ని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసి కాలువ అయినటువంటి నాగోల్ బ్రిడ్జి కింద కూడా కొన్ని పడేసినట్టు పోలీసులు వాటిని సేకరించడం జరిగింది. ఇక శ్రావణ్ రావు అదేవిధంగా ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ని కూడా రీట్రైవ్ చేశారు. ఆ చాట్లో చాలా కీలకమైన అంశాలన్నిటిని కూడా పోలీసులు గుర్తించారు. ఆ చాట్ ఆధారంగానే ఈరోజు శ్రవణ్ రావు ఇంట్లోతో పాటు మరికొంతమంది 10 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. అప్పటి
డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు ఇంట్లో కూడా బోయిన్పల్లిలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక తిరుపతి అన్న డిఎస్పీ ఆయన కూడా ఎస్ఐబిలో పనిచేశాడు, ఆయనకు సంబంధించిన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇద్దరు అడిషనల్ ఎస్పీల ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ విల్లాలో చాలా సెక్యూరిటీ ఉంది, ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. వారికి సంబంధించి వివరాలు తెలుసుకొని ఇంకా కన్స్ట్రక్షన్లో విల్లాస్ ఉన్నాయి, కొన్ని విల్లాలలో అధికారులు ఉన్నారు, చాలామంది చాలా విఐపీలు అంతా కూడా ఇదే విల్లాలో ఉంటారు. ప్రభాకర్ రావు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో నిన్న సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో చాలా కీలకమైన అంశాలు కూడా, ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ కొన్ని డాక్యుమెంట్స్ కానీ లభ్యమైతే ఈ కేసుకు చాలా ఎవిడెన్స్గా కలెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రణీత్ రావు మొత్తం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన అధికారుల లిస్ట్ అంతా కూడా స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు చివరి రోజు ప్రణీత్ రావు కస్టడీ ఉంది, మరిన్ని వివరాలు కూడా ఆయన నుంచి రాబట్టే అవకాశం ఉంది. కస్టడీ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనని కోర్టులో హాజరుపరిచి కన్ఫెషన్ రిపోర్ట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. అయితే విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఒక టీంని ఏర్పాటు చేసి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటికి పంపించేసి అక్కడ ఒక సూట్ కేసులో పట్టేంత ఒక సిస్టమ్ని అంతా కూడా తయారు చేసి 400 మీటర్ల వరకు కూడా ఎలాంటి కాల్స్ వెళ్ళినా కూడా ఐడెంటిఫై చేసి కాల్స్ని రికార్డ్ చేసే విధంగా టెక్నాలజీ వినియోగించినట్టు ప్రణీత్ రావు పోలీసుల స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఎస్ఐబి కార్యాలయంలో 17 సిస్టమ్స్ 2 రూమ్స్ ఏర్పాటు చేసుకొని కొత్త టీంని ఏర్పాటు చేసి అక్కడ హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా కట్టర్లతో కట్ చేసి కొన్ని వికారాబాద్ అడవుల్లో అదేవిధంగా నాగోల్లో పడేశారు కాబట్టి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు ఆ ఎవిడెన్స్ని డ్యామేజ్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంట్లో శ్రవణ్ రావు ఇంట్లో కూడా చాలా కీలకమైన ఎవిడెన్స్ని పోలీసులు కలెక్ట్ చేశారు. అందులో రీట్రైవ్ చేస్తే ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా శ్రవణ్ రావు ప్రణీత్ రావు ఇద్దరు కలిసి తమ సొంత పనులకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. కొంతమంది వ్యాపారవేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అదేవిధంగా కొంతమంది ఇండస్ట్రియల్కి సంబంధించిన ప్రముఖులను టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఫోన్లు రికార్డ్ చేసి ఈ ప్రతిపక్ష నాయకులను ఎవరెవరు కలుస్తున్నారో వారికి ముందే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. గత ప్రభుత్వానికి వాళ్ళు వారిని బెదిరింపులకు గురి చేసినట్టు డైరెక్ట్ ప్రతిపక్ష నాయకులే చెప్పడం జరిగింది. చాలామంది నేరుగా అధికారుల పేర్లు కూడా చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో వీళ్ళు కొంతమంది పోలీస్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడొద్దు, ఇది చట్ట వ్యతిరేకము, తర్వాత చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పిన వారందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నారో ఆ అధికారులందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు కూడా ఇద్దరు చాలా కీలకంగా పనిచేశారు. రిటైర్డ్ అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో పోలీస్ శాఖలో కీలకమైన పదవులు వీళ్ళిద్దరికే కేటాయించడం జరిగింది. దీనిపైన కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. మొత్తం పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్ఐబి కార్యాలయంలో నక్సలైట్లు, తీవ్రవాదులకు వినియోగించాల్సిన నెట్వర్క్ అంతా కూడా తమ సొంత పనులకు గత ప్రభుత్వం. రైట్ సురేష్, మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. ప్రణీత్ రావు కస్టడీకి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. కోర్టు అనుమతితో ఈ నెల 17న కస్టడీలోకి తీసుకుని వారం రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ రోజు కస్టడీ ముగియనుండడంతో ప్రణీత్ రావును చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రణీత్ రావు కుమారుకు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరచున్నారు పోలీసులు. మరోవైపు మరింత సమాచారం రాబట్టేందుకు ప్రణీత్ రావును మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ప్రణీత్ రావు కస్టడీ ఇవాల్టితో ముగియనుంది కదా, సో ఇవాల్టి నుంచి మళ్ళీ కస్టడీకి కూడా పోలీసులు కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఏంటి?
10 రోజులు మొదట కస్టడీకి అడిగారు ప్రణీత్ రావుని. కానీ 7 రోజులకు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కస్టడీ 7 రోజుల కస్టడీలో మొదటి 3 రోజుల వరకు కూడా ఎలాంటి సమాచారం చెప్పని ప్రణీత్ రావు పోలీసులు తమదైన స్టైల్లో విచారించి సాక్ష్యాలన్నిటిని కూడా ప్రణీత్ రావు ముందు ఉంచి ప్రశ్నించడంతో ఇక మొత్తం వ్యవహారం నడిపిన తీరునంతా కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది. మరింత విచారణ జరిపే అవకాశం ఉంది కాబట్టి ప్రణీత్ రావుని మళ్ళీ విచారణకు కస్టడీకి కోరే అవకాశం కనబడుతుంది. ఈ రోజు కస్టడీ ముగిసిన తర్వాత ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయనున్నారు అది పోలీసులు. ఎందుకంటే ఆయన ఈ వారం రోజుల పాటు ఎలాంటి విషయాలు వెల్లడించాడు, ఎవరెవరి పేర్లు ప్రస్తావించాడు, ఆ ఫోన్ ట్యాపింగ్కి వినియోగించిన టెక్నాలజీ ఏంటి, ఎంతమంది అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నారు, వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కోర్టుకు తెలపనుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రణీత్ రావుని చెంచల్గూడ జైలుకి తరలించి కస్టడీ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటివరకు కలెక్ట్ చేసిన దర్యాప్తులో ఎవిడెన్స్ని అంతా కూడా వినియోగించి ఎవరెవరి పాత్ర ఉంది, వారికి సంబంధించిన పోలీస్ అధికారులు, అదేవిధంగా వీళ్ళు సేకరించిన ఎవిడెన్స్, టెక్నాలజీ వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగనుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరు విదేశాలకు పారిపోయారు కాబట్టి వారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా వీరిద్దరి పాత్రతోనే ప్రణీత్ రావు మొత్తం వ్యవహారం నడిపించినట్టు గుర్తించారు. ఇప్పుడు ప్రణీత్ రావు ఇచ్చిన పేర్లు, స్టేట్మెంటు మొత్తం కూడా చాలా కీలకంగా మారనుంది. ఈ వారం రోజుల పాటు చాలామంది అధికారుల పాత్రని చెప్పడం జరిగింది. ఎస్ఐబి కార్యాలయంతో పాటు ఇటు ఐన్యూస్ ఆఫీస్లో కూడా ఒక రూమ్ని ఏర్పాటు చేసి అక్కడ సర్వర్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రైవేట్ సైన్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులకి ప్రణీత్ రావు వెల్లడించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ వ్యవహారం మొత్తంలో ఎంతమంది అధికారులు పాత్ర ఉంది, వారికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. కాబట్టి విచారణ కొనసాగుతుంది. కాబట్టి ప్రణీత్ రావుని మరోసారి కస్టడీకి కోరే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్కి సంబంధించిన పేర్లన్నీ బయటకు వచ్చాయి. కానీ దీంట్లో ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఎవరు చేయమన్నారన్న రాజకీయ నేతల పేర్లు ఎవరైనా బయటకు వచ్చాయా? ఖచ్చితంగా రాజకీయ నాయకుల పేర్లు కూడా ప్రణీత్ రావు వెల్లడించినట్టు చెప్తుంది. మాజీ మంత్రి ఆదేశాలతోనే తాను పూర్తిగా ఈ వ్యవహారం నడిపించినట్టు పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఆధారాలు కూడా పోలీసులకి అందించాడు. ఆ రాజకీయ నాయకులు ఎవరు, ఆ మాజీ మంత్రి ఎవరు, వారికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయిన అధికారుల పాత్ర పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత రాజకీయ నాయకుల పైన కూడా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఒక మంత్రి బంధువే శ్రవణ్ రావు అని చెప్తున్నారు. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన అధికారులను మాత్రమే లోపల ఉంచుకొని వారికి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వారందరితో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి నెక్స్ట్ రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి, ఎందుకంటే ఒకరిద్దరు ముఖ్యమైన నాయకులే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు కాబట్టి వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. కాబట్టి తర్వాత ఆ రాజకీయ నాయకులకు సంబంధించి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఈరోజు రాత్రి నుంచి కూడా 10 మంది పోలీస్ అధికారుల ఇళ్లలో మాజీ పోలీసులు, ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారుల ఇంట్లలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో చాలా కీలకమైన ఎవిడెన్స్ కలెక్ట్ అయితే ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి 2 నాయకుల పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్టు చెప్తున్నారు. ఆ పేర్లని కన్ఫెషన్ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్తో వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఈ 10 మంది అధికారుల ఇళ్లలో కూడా కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్తోనే వచ్చి సోదాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన కాపీలు కూడా వాళ్ళకి ఇంట్లో చూపించి మరీ సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాల్లో చాలా కీలకమైన ఎవిడెన్స్ను కూడా పోలీసు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఏం జరిగిందో పూర్తిగా పోలీసులకి చెప్పేశాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ప్రస్తుతం ఉన్నారు. కాబట్టి రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అవినీతి కూడా జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఈ టెక్నాలజీ విషయంలో, ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని వెసులుబాటులు ఉంటాయి. రాష్ట్ర భద్రత, దేశ భద్రతకు సంబంధించిన ఇతర దేశాల నుంచి నిఘా వ్యవస్థకు సంబంధించి కొన్ని టెక్నాలజీని కొనుక్కోవచ్చు. కానీ ఆ రాష్ట్ర భద్రత వాడాల్సిన టెక్నాలజీని అంతా ప్రతిపక్ష నాయకులకి ఉపయోగించినట్టు ఇక్కడ ప్రణీత్ రావు చెప్పాడు. కాబట్టి
ఇజ్రాయెల్ నుంచి ఈ టెక్నాలజీని కొనుక్కొని వచ్చారు. వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇష్యూ అయ్యాయి, ఎన్ని కోట్లు వెచ్చించి ఈ టెక్నాలజీని తెలంగాణకు తీసుకొచ్చారు, వీటన్నిటిపైన కొన్ని నిపుణులు కూడా, ఎందుకంటే అప్పటి ఈ టెక్నాలజీ వాడకం పైన అప్పుడున్న నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభాకర్ రావు లేటెస్ట్ టెక్నాలజీని తెలంగాణకు తెప్పించి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.